హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మరి వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమిళ చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. సో అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. అడ్వాన్స్గానే మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మనం ఏ టైంకి రాఖీ కట్టుకోవచ్చు, సో మరి ఎప్పుడు కట్టుకుంటే మంచిది, సో ఈసారి సాటర్డే వస్తుంది, సో మరి అది కరెక్టేనా కాదా అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. రాఖీ ఏ సమయంలో కట్టాలి అంటే, సో మనకి అందరికీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మరి రాఖీ ఏ టైంలో కడితే మంచిది, ఏ టైంలో కట్టకపోతే మంచిది అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఎప్పుడు కట్టాలి, ఏ టైంలో కట్టాలి అనేది అయితే నేను చెప్తాను. సో చూడండి, ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9 శనివారంన వచ్చింది. పౌర్ణమి తిథి 8వ తేదీన 2 గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 1:24 ముగుస్తుందని పండితులు చెప్తున్నారు. శనివారం రోజున ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 లోపు రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఉందని మనకైతే పండితులు అయితే తెలిపారు. సో అలాగే మరి ఇక్కడ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, సో మరి శనివారం కట్టుకోవచ్చా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో శనివారం అయితే రాఖీ కట్టుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మనకి ఇచ్చిన టైమింగ్స్ని బట్టి మీరైతే రాఖీ అయితే కట్టుకొని ఫెస్టివల్ అయితే చేసుకోండి. సో మనకి ఇక్కడ టైం ఇచ్చారు. సో శనివారం రోజు ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు అయితే మనకి ఇక్కడ టైం అయితే ఇచ్చారు. సో అదైతే మంచి టైం అని మనకి ఇక్కడ పండితులు అయితే తెలిపారు. సో మీరు ఎవరైనా రాఖీ కట్టుకోవాలి అనుకుంటే ప్రతి ఇంట్లో రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ టైంలో మీరైతే ఈ టైంని పాటించండి. రాఖీ కట్టేందుకు శుభ సమయం అని తెలిపారు. సో 5 నుంచి 1 లోపు మనకి రాఖీ అయితే కట్టుకోవచ్చు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే ఇక్కడ శుభముహూర్తాలు ఉన్నాయని మనకి పండితులు అయితే తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 వరకు అభిజిత్ ముహూర్తం ఉందని కూడా తెలిపారు. సో అదే రోజు సాటర్డే రోజు మనకి ఇక్కడ 12 నుంచి 12:53 వరకు అయితే మనకి అభిజిత్ ముహూర్తం అయితే ఉంటుందని మనకి పండితులు అయితే చెప్పారు. సో ఆ టైమింగ్ 12 అనే కాకుండా, సో మీరు మార్నింగ్ 5 నుంచి మీరు 1 లోపు మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. బట్ అభిజిత్ ముహూర్తం అయితే మనకి మధ్యాహ్నం 12 నుంచి 12:53 వరకు అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది చాలా మంచిదని చెప్పారు. సో ఈ టైంలో అభిజిత్ ముహూర్తంలో కట్టుకుంటే అది మంచిది అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రదోష కాలంలోను సాయంత్రం 7:19 రాత్రి 9:24 వరకు కట్టవచ్చని సూచించారు. సో ఈ రక్షాబంధన్ని మీరైతే టైమింగ్స్ అయితే చూసి మీరు ఫాలో అయ్యి కట్టుకోండి. సో అంత మంచి జరుగుతుంది. సో ఇంతే ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో అడ్వాన్స్గానే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను. సో ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ వాడకట్టు వాళ్ళకి, సో మీ గల్లీస్ వారికి, ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ని చూసి ఫాలో అయ్యి సెలబ్రేట్ అయితే చేసుకోండి. సో ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా చేయకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే మంచి వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి. సో మీరు వన్స్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇదన్నమాట. మన ఛానల్ నేమ్ ఇంకా ఎవరికైనా తెలియకుండా రమ్య పల్లికొండ. సో చూడండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.